ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అవునవును సంఘము వారి ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనము గత కొంతకాలంగా లెంటన్ డేస్ యొక్క ప్రత్యేక ధ్యానములలో ఉన్నాము. ఉపవాసం గురించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను, దాని గొప్పతనాన్ని, ఇతరులకు దాన్ని అందించే విధానాన్ని మనకి పత్రికలలో చాలా వరకు మనం చూసాం. అందులో ఒకటి ఈరోజు మనం చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అని యేహూదుతో పాటు పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచులని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాసం ఉండుట వలన ఉపవాస పరిచర్య దేనికి ముఖ్యమో దానిని ఇక్కడ దేవుడు మనకి వివరిస్తున్నాడు. ఈ పరిచర్య చేస్తున్న సేవకులు కొంతమంది కలిసి గుంపుగా సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, ఇంటింటా తిరుగుతూ, రొట్టె విరుచుచూ, బల్లలో పాల్గొంటూ అనేకమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక దినమున పరిశుద్ధాత్మ వాళ్లకు ప్రత్యక్షమై ఈరాగు మాట్లాడుతూ అంటున్నాడు, బర్నబాను, సౌలును నేను పని కొరకు పిలిచి ఉన్నాను, వారిని ప్రత్యేక పరచుడి అని ప్రత్యేకమైన వార్త వాళ్లకు చెప్పడం జరిగింది. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బర్నబాసు మీదను సౌలు మీదను చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపారు. ప్రార్థన చేసి పరిచర్యకు ఒకరిని అపాయింట్ చేయాలన్నా, పంపాలన్నా కూడా, పంపే వాళ్ళలో పరిశుద్ధాత్మ సహాయం నిలవాలన్నా కూడా ఈ పంపేవాళ్ళు ప్రార్థనాపూర్వకంగా, ఉపవాస ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని మనకి మన పత్రికల వల్ల తెలుస్తుంది. పరిచర్య అంటేనే డెడికేటెడ్ మైండ్తో చేయాల్సిన పని. ఈ డెడికేషన్ మైండ్కి పరిశుద్ధాత్మ తోడు ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ తోడు, నీ స్వంత డెడికేషన్, ఈ రెండు కలిసినప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన ధ్యానము వలన, బలము వలన, ఆ శక్తి వలన ప్రజలను దీవించడానికి అర్హత పొందిన వాడవై అవుతావు. ఈ ప్రజలను దీవించే అర్హత కలిగి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్యకు పంపగలిగిన గొప్ప పరిచర్య మన పరిచర్య. మన సంఘాలలో, మన కుటుంబాలలో కొంతమంది ప్రత్యేకంగా వేరుపరచబడ్డ వాళ్ళు ఉంటారు. దేవుని పరిచర్యకు నియమించబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆశ కలిగిన వాళ్ళుగా ఉంటారు. దేవుడు వాళ్ళని ఎంచుకున్నట్లయితే మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, చేతులుంచి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి వారిని పరిచర్యకు పంపవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు పరిచర్య ఎంతో అవసరమైన పరిచర్య. కుటుంబాలలో, సంఘాలలో, మరి సమాజంలో పరిచర్య ఎంత అవసరం ఉందో ఆ పరిచర్యను దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఇంత గొప్ప పరిచర్య, ఇంత ఎక్కువ పరిచర్య ఉన్న వేళల్లో ప్రభు అన్నాడు కదా, ఒకసారి కోత విస్తారముగా ఉన్నది, కోత పని చేసేవాళ్ళు తక్కువ మంది, పనివారు కొద్దిమంది అన్నారు. కాబట్టి పని చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. మరి ఉన్న పని వాళ్ళందరూ కూడా పరిచర్య చేసినా కూడా చాలంత పని ఉన్నందున మనము సేవకులను పంపాల్సిన వారమై ఉంటున్నాం. సేవకులను పంపే బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఎంతటి సీరియస్నెస్గా, ఎంతటి డెడికేటెడ్ మైండ్తో, ఎంత ఆత్మీయంగా బిడ్డలను పరిచర్యకు పంపవలసిన వారమై ఉంటున్నామంటే అది మన ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని దేవునిలో తీసుకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ప్రత్యేకపరిచి పరిచర్యకు పంపాల్సిన బాధ్యత క్రైస్తవ నాయకులుగా మన మీద ఉంది. కాబట్టి ప్రియ నాయకుడా, సంఘ విశ్వాసి, సంఘ కాపరి, జ్ఞాపకం చేసుకో, మనం పరిచర్యకు పంపేవాళ్ళు ఆత్మలో పరిచర్య చేయాలంటే ముందు నీవు పరిచర్య చేసి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి అభిషేకించి వారిని పంపాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడు ఈ వెళ్ళిన వాళ్ళు గొప్ప పని చేస్తారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. కార్యక్రమం, సువార్త సేవ ఆగిపోతుంది. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ కాపరి, ప్రియ సేవకుడా, జ్ఞాపకం చేసుకో, మనం పంపేవాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి, నిష్ణాతులై ఉండాలి, అభిషేకం పొందిన వాళ్ళై ఉండాలి, నీ చేత ఉపవాస ప్రార్థన చేత పంపబడిన వాళ్ళై ఉండాలి. అప్పుడు పరిచర్య ఘనంగా జరుగుతుందని నమ్ముతున్నాను. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.